ఏడు శనివారాల వ్రతం సకల కష్టాల నివృత్తం. అందరికీ నమస్కారం అండి. కలియుగంలో సకల కష్టాలను దూరం చేసే మహాశక్తివంతమైన వ్రతం సప్త శనివారాల వ్రతం. ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనీశ్వరునికి అంకితం చేయబడింది. సాధారణంగా కఠినంగా ఉండే శనీశ్వర ప్రభావం తగ్గించడానికి ఆయనను వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించి పూజిస్తాము. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే శనిదోష ప్రభావం తగ్గుతుంది, కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటుంది. శని పెట్టడం అంటే కష్టాలు రావడం కాదు, నీలో ఉన్న అహంకారాన్ని వదిలి దేవుడికి దగ్గర అవ్వటం. పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, కాశీక్షేత్రం వెళ్ళినా కాంచీపురం వెళ్ళినా కర్మఫలాన్ని ఇచ్చేవాడు ఆ శనేశ్వరుడు ఒక్కడే. ఆయనను మెప్పించే సులభ మార్గం ఈ వ్రతం. శని భయం కాదు, ఒక క్రమశిక్షణ అనుకుని మనం ఈ పూజా విధానాన్ని మొదలు పెడితే అనుకోకుండానే మనము దానికి ఆకర్షితులమై పూజను మనకు మనస్ఫూర్తిగా చేయాలనే భావన మనలో కలుగుతుంది. శని ప్రభావం ఉన్న కాలంలో మనిషి వినయాన్ని సహనాన్ని నేర్చుకుంటాడు. నిజానికి నేను మనసులో ఒక కోరిక అనుకొని ఈ పూజా విధానాన్ని మొదలుపెట్టిన పూజ అయ్యే సమయానికి ఈ భావన ఎందుకో మంచిది కాదు అని అనిపించి రెండో వారానికి మాత్రము మనసులో ఎటువంటి కోరికలు లేకుండానే ఈ పూజా విధానాన్ని మొదలుపెట్టాను. రెండో వారం పూజ అయ్యేసరికి మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనము అయ్యింది. మూడో వారానికి స్వామివారు ఎటువంటి అనుభూతిని కలిగిస్తారో అని మీ అందరిలాగే నేను కూడా వేచి చూస్తున్నాను. మొక్కుదాం శని దేవుడికి, మొక్కు తీర్చుకుందాం ఈ వారానికి.